ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై భారత్ ముప్పేట దాడిని ప్రారంభించింది. దీన్ని ఆల్అవుట్ వార్ అని కూడా అనవచ్చు. దౌత్యపరంగా, సైనిక పరంగా, ఆర్థిక పరంగా కూడా ముప్పేట దాడి చేస్తోంది. అసలు పాకిస్తాన్పై భారత్ అవలంబిస్తోన్న విధానం ఎలా ఉంది? అసలు భారత్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? పహల్గామ్ దాడి అనంతరం భారతదేశం ఆపరేషన్ సింధూర్ జరుగుతూనే ఉంది. అసలు అప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఈ మే 7 నుంచి మే 10 మధ్యలో 3 రోజుల తీవ్రంగా మనం పాకిస్తాన్పై దాడి చేసాం. అది మిలిటరీ యాక్షన్. ఈ మిలిటరీ యాక్షన్ తర్వాత ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. అంటే ఏంటి, ఈ పాకిస్తాన్కి భారత్కి మధ్య ఉన్న 3323 కిలోమీటర్ల పాటు మన ఆర్మీ, అదేవిధంగా నేవీ, త్రివిధ దళాలు అలర్ట్గా అయిపోయినాయి. అంటే మిలిటరీ పరమైన ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే తీవ్రవాదులు ఏ సమయం దాడి చేసినా ఒక బుల్లెట్కి ఒక మిసైల్ చొప్పున మనం రెడీ పెట్టున్నాం. అది పాకిస్తాన్కి, అది మిలిటరీ ఒత్తిడి. అంటే అది ఆల్అవుట్లో భాగంగా ఒకటండి. ఇక రెండోది దౌత్యపరమైన ఒత్తిడి. తర్వాత ఆర్థిక ఒత్తిడి దగ్గరికి వస్తాం. దౌత్యపరమైన ఒత్తిడి. ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది, 51 మంది ఎంపీలను అంటే ప్రతినిధుల్ని సుమారు 32 దేశాలకు పంపుతుంది, ముఖ్యమైన దేశాలకు. ఎందుకు? పాకిస్తాన్ యొక్క నిజస్వరూపాన్ని ఎండగట్టడానికి. ఏంటి దాని నిజస్వరూపం? టెర్రరిజం, ప్రచ్ఛన్న యుద్ధం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం. ప్రపంచ టెర్రరిజానికి ఒక పుట్టినిల్లుగా ఉండడం. ఇది భారతదేశానికే కాదు, ప్రపంచానికి ముప్పుకే పెద్ద ప్రమాదం. ప్రపంచంలో ఆర్టికల్లో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి చార్టర్లో ఉన్న మానవ హక్కులు ఉల్లంఘన చేసేదే పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ యొక్క స్టాండ్ని ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టడం అనే ఒక ఎయిమ్తో భారతదేశం ఏం చేస్తుంది, 32 దేశాలకు ప్రతినిధులు పంపిస్తుంది. అందులో భాగంగా మన ఎస్ జయశంకర్ గారు, విదేశాంగ శాఖ మంత్రి, ముఖ్యమైన దేశాలైన యూరోపియన్ దేశాలు, జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్ కూడా విజిట్ చేస్తున్నారు ఇదే ప్రధానమైన ఎయిమ్తో. అదేవిధంగా అమెరికా, వేరే 200 దేశాల్లో ఉన్న ఎంబసీలని మనం అలర్ట్ చేసాం. సో ఐక్యరాజ్య సమితిలో ఈ విషయంపై మాట్లాడుతున్నాం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా సమితికి దాని మీద ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసాం. ఇది దౌత్యపరమైన ఒత్తిడి అండి. ఈ దౌత్యపరమైన ఒత్తిడి అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, దీనికి పాకిస్తాన్ కూడా ప్రతిస్పందిస్తుంది. అది కూడా వాళ్ళ ప్రతిపక్ష నాయకులు బిలావల్ భుట్టో ఇలాంటి వాళ్ళని కూడా అన్ని దేశాలకి పంపిస్తుంది, వాళ్ళ ఎంబసీలని కూడా అలర్ట్ చేసేసింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పాకిస్తాన్ అనేది ఇట్స్ ఏ ఫెయిల్డ్ స్టేట్, విఫల దేశం, అప్రజాస్వామికంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం పాకిస్తాన్లో లేదు. కానీ వేరేజ్ ఇండియా వైపు చూడండి, ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దీని వాయిస్ ఏంటంటే అసలు ఇది మాట్లాడవలసిన అవసరం లేదు, దీని వాయిసే అంత ఉంటుంది. మన ఎలక్షన్ సిస్టమ్ కానీ, మన ప్రతిపక్షాలు వీటి మధ్య ఉన్న సఖ్యత కానీ, ఒక వైవిధ్యభరితం కానీ, భారతదేశ ఆర్థిక అభివృద్ధి విషయంలో ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశాన్ని గౌరవించవలసిన పరిస్థితి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి, పాకిస్తాన్ ఎంత వాయిస్ వినిపించుకున్నా భారత దౌత్యానికి అంత వెయిటేజ్ ఉంటుంది. సో దౌత్య యుద్ధం అనేది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగం అయిపోయిందండి. చాలా పెద్ద యుద్ధం చేస్తుంది దౌత్య యుద్ధం. దీన్ని తట్టుకోవడం పాకిస్తాన్ తరమైతే ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి. ఇక మూడో యుద్ధం ఏంటంటే ఆర్థిక యుద్ధం. ఈ ఆర్థిక యుద్ధం ఏంటంటే పాకిస్తాన్ ఈ యొక్క ఎకానమీ ఆల్రెడీ చితికిపోయింది, ఈ వార్ వల్ల ఇంకా చితికిపోయింది. ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది, 2 లిస్టులు పట్టుకుందండి. ఒకటి ఐఎంఎఫ్ మీరు శాంక్షన్ చేశారు కదా, ఇది టెర్రర్ ఫండింగ్ చేస్తుందని మళ్ళీ ఐఎంఎఫ్ కంప్లైంట్ చేసింది. నిన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేసిందంటే కొన్ని ఆంక్షలు విధించింది. దాది ఏంటి, మీరు భారత్కి లొంగండి, భారత్తో యుద్ధానికి వెళ్ళను అంటేనే మీకు ఈ మొన్న శాంక్షన్ చేసిన $1.5 బిలియన్ వస్తుంది అని ఒక పెద్ద కండిషన్ పెట్టిందండి నిన్న. సో భారతదేశం విజయం సాధించింది. ఆర్థికంగా చాలా ఒత్తిడి ఉంటుంది, భారతదేశంతో చర్చించవలసిందే, కాళ్ళబేరానికి రావాల్సిందే, ఎందుకంటే ఆ ఫండ్ చాలా ఇంపార్టెంట్. అది ఐఎంఎఫ్ ఒకటి. రెండోది ఏంటంటే FATF అన్నట్టు ఉంటుందండి. అదేంటి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఒక ఆర్థిక సంస్థ ఉంటుందన్నమాట. అది గ్రే లిస్ట్లో పాకిస్తాన్ మళ్ళీ పెట్టమని భారతదేశం కోరుతుంది. ఈ టెర్రరిస్ట్కి సంబంధించిన ఎవిడెన్స్ ఇచ్చింది. ఈ FATFలోకి పాకిస్తాన్ మళ్ళీ గ్రే లిస్టులోకి పెడితే ఇక ఏ లోను దానికి పుట్టదు. అసలే 2018లో నుంచి 2022 వరకు ఆ లిస్టులో ఉండి అసలు లోనే పుట్టక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అలా తయారైంది. మళ్ళీ ఆళ్ళని పట్టుకుని ఇండియాని కాస్త మెతక చేసుకుంటే 2002లో బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పహల్గామ్ దాడి ఎవిడెన్స్ FATFకి భారతదేశం నిన్న సమర్పించింది. దాంట్లో భాగంగా ఇప్పుడు FATF మళ్ళీ గ్రే లిస్టులో పెట్టింది అనుకోండి, ఇంకా పాకిస్తాన్కి లోన్ అనేది కాదు కదా, ఏది రూపాయి కూడా ముట్టదో, ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు, అంత ప్రమాదం ఉంది FATFతో. ఈ ఫిస్కల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటంటే యాంటీ మనీ లాండరింగ్ AML ఒకటి,
కౌంటర్ టెర్రరిజం ఫండింగ్ అనేది రెండిటి మీద ఎంక్వైరీ కూడా దిగుతుందన్నమాట. అంటే పాకిస్తాన్ని ఇంకా తీవ్రమైన ఒత్తిడి అనమాట. ఇప్పుడు షహబాజ్ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి, ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి పాకిస్తాన్లో. సో ఇంత తీవ్రమైన అంటే ఆర్థికంగా ఒకే దౌత్యపరంగా మిలిటరీ పరంగా భారతదేశం దాన్ని ముప్పేట దాడి చేస్తుంది. దీనితో పాటు ఇంకో యుద్ధం ఏంటంటే అంటే పాకిస్తాన్లో ఉన్న అనైక్యతని మనం ఆసరా చేసుకుని అజిత్ దోవల్ గారు ముఖ్యంగా ఈ బలూచిస్తాను అదేవిధంగా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అటు తాలిబాన్ ద్వారా ఈ పీఓకే వీళ్ళ ద్వారా ఇంటర్నల్గా కూడా వాళ్ళకి కొన్ని మాట వరుసకు సాయం చేస్తున్నాం. మనం ఏం జోక్యం ఏం అవసరం లేదు. సో ఈ విధంగా పాకిస్తాన్ అంతమే లక్ష్యం. మీరు అడిగింది ఏంటంటే లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్ ఆర్థికంగా దాన్ని ఏకాకిం చేయడం, దౌత్యపరంగా ఏకాకిం చేయడం, అనైక్యతని ఆసరా చేసుకోవడం. ఈ విధంగా పాకిస్తాన్ అంతం, ఎందుకంటే పాకిస్తాన్ అంతం అవుతేనే మనకి ఇది ద్విజాతి సిద్ధాంతం జిన్నా పెట్టిన ఒక చీడ పురుగు పోతుందన్నమాట. ఇది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. తీవ్రమైన అద్భుతమైన లక్ష్యంతో భారతదేశం ఆల్అవుట్ వారు పాకిస్తాన్ మీద ప్రకటించిందని నాకు అర్థమవుతుంది. భారత్ చేస్తున్న ఈ ఆల్అవుట్ వార్ను బహుశా పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ముప్పేట దాడి భారత్ నుంచి పాక్కి మరి అడ్డుకోగలుగుతుందా? పాకిస్తాన్ నుంచి రియాక్షన్ ఏ రకంగా ఉంది, ఏ రకంగా భవిష్యత్తులో ఉండవచ్చు అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, పాకిస్తాన్ కూడా మనం దౌత్య ప్రతినిధుల్ని ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు పంపితే అది కూడా మనల్ని కాపీ కొట్టి అది కూడా వివిధ దేశాలకి తన దౌత్యవేత్తలను ప్రతిపక్ష నాయకులను అందరినీ పంపుకుంటుంది. అది ఒక ప్రతిస్పందన. 2, మన సింధు జలాల వివాదాలను ఆపేస్తే అది అంతర్జాతీయ మళ్ళీ IMF కానీ ఏదో లెటర్లు రాసి మేము విక్టిమ్ కింద ఒకటి చేస్తుంది. అది ఒక ప్రతిస్పందన. 3వది ఏంటంటే కొన్ని ఆయుధాలు మళ్ళీ చైనా నుంచి అవి తెచ్చుకుంటుంది, టర్కీ నుంచి వాటి నుంచి కొనడం స్టార్ట్ చేస్తుంది. సో మేము కూడా తీవ్రంగా ప్రతిస్పందిస్తామని చెప్తుంది. తర్వాత టెర్రరిస్టులకు ఫండింగ్ ఇస్తుంది. అంటే మనల్ని రెచ్చగొట్టడం అనమాట. మనల్ని రెచ్చగొడితే మళ్ళీ మనం రెచ్చిపోతే దానికి అవకాశంగా దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు అది మనం విక్టిమ్గా కార్డు మనం ప్లే చేసామన్నమాట. సో ఈ విధంగా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం నిర్ణయాన్ని దాన్ని అడ్డుకోలేదు. నేను చెప్పినట్టు భారతదేశం అనేది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఏ వైబ్రెంట్ డెమోక్రసీ, రోబస్ట్ ఎకానమీ అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక అద్భుతంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశాన్ని పక్కన పెట్టలేదు. కానీ వేరే పాకిస్తాన్ ఎంత మొత్తుకున్నా దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ప్రపంచీకరణలో ఆర్థికం అనేదే చాలా ఇంపార్టెంట్. ఆర్థిక దౌత్యమే పెద్దది, ఎకనామికల్ ఫైనాన్షియల్ డిప్లొమసీ పెద్దది. దాంట్లో మనం విజయం సాధిస్తాం. ప్రజాస్వామ్యంలో పెద్ద దేశం, ఐక్యరాజ్య సమితికి చట్టాలు, అంతర్జాతీయ చట్టాలకు తూచా తప్పకుండా అమలుపరిచే దేశం భారతదేశం. అది తుంగలో తొక్కింది పాకిస్తాన్, దాని మాట వినరు. తర్వాత ప్రపంచంలో అతిపెద్ద దేశాల నేతలతో మన మోడీకున్న దౌత్య సంబంధాలు అనేవి చాలా పెద్దవండి. ఇప్పుడు మోడీ ట్రంప్ మధ్యలో, మోడీ పుతిన్ మధ్యలో, మోడీ జర్మనీ మధ్యలో, మోడీ బ్రిటన్ మధ్యలో, మోడీ చైనా మధ్యలో, మోడీ అన్ని దేశాలతో ఈయనకున్న, ఎందుకంటే 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి చేస్తున్నారు. ఈయనకి అన్ని దౌత్య నిధులు ఆరితేరి వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ దౌత్యాన్ని తట్టుకోవడం పాకిస్తాన్కి అసంభవం. అసలు పాకిస్తాన్ ఏం చేసుకున్నా భారత్కి ఇచ్చే ప్రతిస్పందన 0 అవుతుంది.